ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో స్త్రీ వశంగా ఉండేదానికి ఈ యంత్రం చాలా సింపుల్గా చేసుకునే విధానం. ఈ యంత్రాన్ని మంగళవారం రోజు నుంచి ఏ రోజైనా, అంటే సోమవారం రోజు చేయకూడదు. మిగతా వారం మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ వారంలో ఏ వారమైనా చేసుకోవచ్చు, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది రాగి రేకు, ఎర్రదారం, రాగి రేకు, ఎర్రదారం, పాదరసం. చాలామంది మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు పగలు పనిచేసి అలసిపోతున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత లెక్క లేకుండా మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు. కనీసం పక్కన వాళ్ళైనా వింటే మర్యాద పోతుంది, పరువు పోతుంది అని కూడా ఆలోచించకుండా నోటుకు వచ్చినట్లు కూడా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని నోటు దురుస ఆడవాళ్ళు, స్త్రీలు అంటారు. తల్లిదండ్రుల దగ్గర ఏమి మాట్లాడినా మా అమ్మాయే కదా అని ముద్దుగా నవ్వుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళైన తర్వాత భర్త దగ్గరికి వచ్చిన తర్వాత ఆ విధానం మార్చుకోకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అమ్మగారింట్లో ఉన్న మంచి పద్ధతి ఓకే, పర్వాలేదు. ఇక్కడ భర్త దగ్గరకు వచ్చిన తర్వాత భర్తని నోటుకొచ్చినట్టు మాట్లాడటము, నలుగురు మధ్యలో వాళ్ళకి అవమానంగా చేయటము, అవమానంగా మాట్లాడటం, ఇలాంటి వాళ్ళకి ఈ యంత్రము పనిచేస్తుంది. ఆడవాళ్ళేనా ఈ విధంగా ఉండేది, మగవాళ్ళు లేరా అనొచ్చు. మగవాళ్ళకు కూడా ఒక యంత్రం చేసాను, వీడియో చేసాను, అది కూడా చూడవచ్చు. ఎందుకంటే రాత్రి కథను ఫోన్ చేసి మగవాళ్ళ గురించి యంత్రాలు పెట్టారు, ఆడవాళ్ళ గురించి వీడియో చేయకూడదా అన్నారు. సరేనని చెప్పాను. ఈ యంత్రాన్ని మీరు ఒక సోమవారం రోజున వదిలేసి ఏ రోజైనా ఏ టైంలో కూడా చేసుకోవచ్చు. రాగి రేకు కాకపోయినా కనీసం తెల్ల పేపర్ పైన కూడా మీరు చేయవచ్చు. తెల్ల పేపర్ పైన రెడ్ పెట్టి చేయవచ్చు. రాగి రేకు దొరకదు మాకు అనుకుంటే ఈ యంత్రము రాగి రేకు మీద ఒక పెన్నుల ఉన్న వినప వస్తువు, ఏదైనా దొబ్బలము, మొల లేదా ఏదైనా ఒక వస్తువు తీసుకొని, అది వెండిదైతే చాలా మంచిది. వీటితో మీరు తయారు చేసి వెనక వైపున పాదరసం ద్రవ్యాన్ని దానిపైన వేసి దాన్ని బాగా రుద్దాలి. అంటే అది పట్టుకుంటే దొరకదు కదా, దొరకకుండా చేతి చిక్కకుండా పోయింది కదా అంటారు. వేసి అట్నే ఫోల్డ్ చేసి ఎర్రదారం చుట్టి దానికి మీరు
ఇంతకుముందు అన్ని వీడియోల్లో ఏ విధంగా అయితే చెప్పాను పూజ విధానం ఏ ప్రకారం మీరు చేసుకోండి. మీ ఇళ్ళలో కొత్తగా చెప్పేది మళ్ళీ దానికి అదని ఇదని చెప్పటము, కొత్త అని వెతకటము, ఉండదాన్ని మర్చిపోవటం అన్నీ వెళ్ళి పూజ గదిలో మీరు దైవం మీద భారం వేసి కూర్చుంటున్నారు. అదే ప్రకారంగా మీరు నమ్మిన దైవం మీద భారం వేసి ఈ యంత్రాన్ని తయారు చేసుకుని పూజ చేసుకుని ఉంచండి. చాలా బాగుంటుంది చేసిన ఇచ్చాను కూడా. చాలామంది అన్న పర్వాలేదు బాగుంది మాకు ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి పోవాలంటేనే భయం వేసేది. బార్ షాప్లో జొరబడి మందు తాగుదామా ఎవరైనా చూస్తే మళ్ళీ వీడు మందు తాగుతున్నారు పరుగు పోయిద్దే మళ్ళీ ఎట్లా వాళ్ళు ఆల్రెడీ అడిగితే ఏం సమాధానం చెప్పాలా అని ఎట్లా ఆలోచించుకుంటాం. ఇంటికి వెళ్ళాలంటేనేమో బాధ కలుగుతుంది. ఇలాంటివి ఉంటే కొంచెం చూడండి. ఆఫీసులో మంచి స్థాయిలో ఉండి ఇంటికి రావాలంటే కొంచెం వెనకాడాల్సి వస్తుంది అంటున్నారు. చాలా ఇబ్బందిగా బాధగా మాట్లాడుతున్నారు. ఇదే ప్రకారంగా మగవాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళు ఏం తక్కువేం కాదు. ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక వీడియో చేసాను కూడా. ఇది ఆడవాళ్ళకు ఒక యంత్రము, మగవాళ్ళకు ఒక యంత్రం. మగవాళ్ళకు సంబంధించిన వీడియో ఒకటి చేసాను. ఇది ఆడవాళ్ళకు సంబంధించిన యంత్రం. అంటే ఇంట్లో మనశ్శాంతిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయి వచ్చిన భర్తని ప్రేమగా చూసుకొని నోరు అదుపులో పెట్టుకొని ఉండటానికి ఈ యంత్రము బాగా ఉపయోగపడుతుంది. టోటల్గా చెప్పాలంటే ఇది విషయం. ఈ యంత్రాన్ని తయారు చేసి ఎక్కడ పెట్టాలి? మంచం కింద పెట్టాలి. మంచం కింద రాగి రేఖ మీద మీరు రాసి దాన్ని స్క్వేర్గా ఇదే ప్రకారంగా 4 మూలలు వచ్చే విధంగా మీరు ఫోల్డ్ చేసి దానికి ఎర్రదారం చుట్టి దీనికి మంత్రం ఓం క్లీం నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ 108 సార్లు చెప్పుకోవటం చాలా మంచిది. అయిన తర్వాత మీరు మంచం కింద లేదా ఒక బట్టలో చుట్టి దానిపైన ఒక చిన్న రాయి పెట్టండి. లేదంటే ఒక డబ్బాలో మట్టి పోసి ఆ డబ్బా కింద పెట్టండి. అంటే మట్టి లోపల కాదు, డబ్బా కింద, అంటే పైన బరువు ఉండేదానికి. ఈ యంత్రం పైన బరువు పెట్టాలి. యంత్రం పైన బరువు పెడితే వాళ్ళు కూడా సైలెంట్ అవుతారు, మాట్లాడరు. అందరూ చేసుకోవచ్చు. ఇదే ప్రకారం మగవాళ్ళకి కూడా ఒక వీడియో చేశాను. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి. ఎందుకంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తక్కువ కాదు, వీళ్ళు తక్కువ కాదు, అందరూ సమానం అయిపోయారు. ఇంతకుముందు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ లేదు తక్కువ, అందరూ ఈక్వల్. ఇప్పుడు మగవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. ఆడవాళ్ళు చాలా గౌరవించాలి, చాలా మర్యాద ఇవ్వాలి. కనుక ఈ యంత్రాన్ని ఈ విధంగా తయారు చేసుకొని మీకు మీ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంటారని కోరుకుంటూ నేను వీడియో చేశాను. శ్రీం భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము చేసే వీడియోలన్నీ వస్తుంటాయి. మేము చేసే అన్ని మంచి వీడియోలు చేస్తున్నాం, ఉపయోగపడుతున్నాయి, చెప్తున్నారు కూడా. అన్న మీరు చేసి మేము బుక్లో రాసుకొని మేము చేస్తున్నాము అని రోజుకు 1, 2, 3 కాల్స్ అయినా వస్తున్నాయి. మీరు చేస్తున్నాయి మేము వైట్ పేపర్ మీద, వైట్ నోట్బుక్ మీద రాసుకొని మేము కూడా చేస్తున్నాము. మీకు చెప్పిన దాన్ని 1, 2 రోజులు కాకుండా 6 రోజులు, 7 రోజులు, 9 రోజులు మేము సాధన చేస్తున్నాం, ఫలితాలు వస్తున్నాయి మాకు
అని అంటున్నారు. చాలు అది నాకు. ఈ విధంగా చేసుకుని మీరు ప్రశాంతంగా ఉంటారని కోరుకుంటున్నాను. జై వారాహిదేవి.